హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చాలామందికి అయితే కౌశలం సర్వేలో నేమ్ వచ్చింది, కానీ మెయిల్ రాలేదు, అలాగే మెసేజెస్ రాలేదు, ఎలాంటి కాల్ కూడా రాలేదని అంటున్నారు. వచ్చిన వాళ్ళైతే రిజిస్ట్రేషన్ చేసుకోమని 48 అవర్స్లో అని చెప్తున్నారు. చాలామందికి అయితే రిజిస్ట్రేషన్ అయితే అవ్వడం లేదు. నేను చెప్పిన వెబ్సైట్లో అయితే పెట్టిన లింక్ ద్వారా అయితే త్వరగా అయిపోతుంది. చాలామంది క్రోమ్లో ఓపెన్ చేస్తున్నారు. క్రోమ్లో అవ్వకపోతే మొజిల్లా ఫైర్ ఫాక్స్ అనేది ఉంటుంది కదా, ఆ సైట్లో ఓపెన్ చేసి ఈ లింక్ అయితే www.kausalam.app.ap.government.in అనే ఈ వెబ్సైట్ని మీరు మొజిల్లా ఫైర్ ఫాక్స్లో అయితే ఓపెన్ చేస్తే త్వరగా అవుతుంది. కావాలంటే చెక్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా చేయాలి, రిజిస్ట్రేషన్ ప్రాసెస్కి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో నేను చెప్తాను. రిజిస్ట్రేషన్ చేయడానికి ఫస్ట్ మన దగ్గర ఆధార్ కార్డ్ కావాలి. ఆధార్ ద్వారా ఈకేవైసీ అయితే అప్లోడ్ అవుతుంది. అలాగే మనకి మెయిల్ అనేది సెట్ చేసుకోవాలి. మెయిల్ సెట్ చేసుకున్న తర్వాత వెంటనే మనకి మన డాష్ బోర్డ్ అయితే కనిపిస్తుంది. ఆ డాష్ బోర్డ్లో ప్రొఫెషనల్ సర్టిఫికేట్స్, ప్రాజెక్ట్ సర్టిఫికేట్స్, అలాగే మన ఎడ్యుకేషన్ పరంగా ఏమేమి ఇంటర్న్షిప్స్ చేసాం అవన్నీ అయితే ఆ డాష్ బోర్డ్లో అయితే అప్లోడ్ చేయాలి. అవన్నీ అప్లోడ్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ వస్తుంది. కంప్లీట్ అయిన తర్వాత మనం మెయిల్ ద్వారా ఒక పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోవాలి. ఎప్పుడైతే మనం లాగిన్ అవ్వడానికి ట్రై చేస్తామో అప్పుడు ఈ పాస్వర్డ్ని అయితే మనం యూస్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి రిజిస్టర్ అనేది ఉంటుంది. రిజిస్టర్ నుండి రిజిస్టర్ ఫామ్లో గ్రాడ్యుయేషన్ అని క్లిక్ చేయాలి. అలాగే ఆధార్ నెంబర్ ఇవ్వాలి. ఆధార్ అండ్ సేమ్ ఏ ఆధార్ నెంబర్ అయితే మొబైల్కి ఇది అవుతుందో ఆ మొబైల్ నెంబర్కి ఇది అవుతుంది. తర్వాత ఆధార్ అండ్ మెయిల్ అయిన తర్వాత మనం స్ట్రాంగ్గా పాస్వర్డ్ సెలెక్ట్ చేయాలి. ఎప్పుడైతే మెయిల్ ఇచ్చిన తర్వాత అయితే మనం స్ట్రాంగ్ పాస్వర్డ్ అయితే సెలెక్ట్ చేయాలి. మేబీ అక్కడ అడుగుతుంది క్యాప్చాలో ఇవ్వండి, అలాగే స్మాల్ లెటర్స్ ఇవ్వండి, బిగ్ లెటర్స్ ఇవ్వండి అని. అదైతే కన్ఫామ్గా చూసుకోవాలి. కేవైసీ ద్వారా కూడా వెరిఫికేషన్ అనేది అవుతుంది. ఆఫ్టర్ వెరిఫికేషన్ మనకి ఎంప్లాయ్మెంట్ స్టేటస్ అనేది చూపిస్తుంది. ఎప్పుడైతే మనం ఎగ్జామ్కి ఇదవుతాము అంటే ఎగ్జామ్ రాయడానికి వెళ్తాం 48 అవర్స్ దాకా కూడా మన డాష్ బోర్డ్ అనేది మనకి యాక్టివ్లో అయితే ఉండదు. ఎలాంటి ఎడిట్ చేయడానికి కూడా అవ్వదు. వన్స్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఆఫ్టర్ ఎగ్జామ్ తర్వాత ఏవైనా ఎడిట్ చేసుకోవడానికి మనకు ఛాన్స్ ఉంటుంది. చాలామంది అయితే పెండింగ్ వీడియోస్ కూడా పెండింగ్ ఉన్నాయి మా ఈ సర్టిఫికేట్స్ అది ఇదని చెప్తున్నారు, కానీ అది అవ్వడం లేదు. రిజిస్ట్రేషన్ అవ్వని వాళ్ళైతే క్రోమ్లో కాకుండా మొజిల్లా ఫైర్ ఫాక్స్లో ఓపెన్ చేయడానికి ట్రై చేయండి, దాంట్లో అవుతుంది. డే టైం కన్నా నైట్ టైం అనేది సర్వర్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. డే టైం అయితే చాలామంది యూస్ చేస్తున్నారు కాబట్టి సర్వర్ చాలా డౌన్లో ఉంటుంది. ఎగ్జామ్స్ రాసేవాళ్ళు వాళ్ళు ఉంటున్నారు కాబట్టి మీరైతే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఈ విధంగా చేసుకుంటే మాత్రం త్వరగా అయిపోతుంది.